చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. బాబు, ఆ బాయ్ మళ్ళీ వస్తున్నాడు. వస్తే రాని తాత, మీరేం భయపడకండి, తినండి. అది కాదు బాబు, వాళ్ళతో గొడవలు ఎందుకు? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులేవో ఇచ్చి పంపించచ్చుగా. వెళ్ళరా. అలాగేనా? ఏం చేస్తున్నారా బాయ్ మీరు? నికల్ నికల్ పైసా నికల్ నికల్. ఏంటి బాయ్ మళ్ళీ వచ్చాడు? అదే నిన్న ఒకడు పైసలు ఇవ్వలేదు కదా, ఒకడు బాకీ ఉన్నాడు కదా, ఆ బాకీ సంగతి తేల్చుకుందామని వచ్చినాము. రే పైసలు నిన్న పైసలు ఇవ్వలేదు కదా, నీకోసమే వచ్చినాం. నిన్నంటే కొత్తగా వచ్చినావు కాబట్టి వదిలేసినాం. ఈ దినం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రే పైసలు నికాల్ నికాల్ పైసా నికాల్. ఇదిగో చూడు రామ్, బాయ్ అసలే పెద్ద రౌడీ. వాళ్ళతో గొడవ పడితే ప్రాణాలు పోతాయి. నా మాట విను, బాయ్కి డబ్బులు ఇచ్చేయి, నేను మాట్లాడతాను. భాయ్ 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 ప్లీజ్ భాయ్, దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. అతను కొత్తగా పనిలోకి వచ్చాడు, మీ గురించి తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది నేనంటే. పైసలు ఇవ్వమంటే నకరాలు చేస్తుండు కదా. ఆ డబ్బులేమో నేను ఇస్తాను. దయచేసి ఇక్కడ గొడవ చేయకు. ఏదైనా అయితే కేసులు అవుతాయి, వర్క్స్ ఆగిపోతాయి. ప్లీజ్ భాయ్, పైసలు నేను ఇస్తాను. భాయ్ 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 భాయ్. అన్నా అన్నా నన్ను కొట్టిండన్నా. రాయ్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే ఇక్కడికిక్కడే నిన్ను పాతేస్తాను. నీ దెబ్బకి వాడు పారిపోయాడు బాబు. చాలా మంచి పని చేశావు. అదేంటి బాబు, వాడిని అలా కొట్టావేంటి? అతను పెద్ద రౌడీ, వాడంటే పోలీసులే భయపడతారు. అలాంటి నువ్వెలా కొట్టావు? సార్, కష్టపడిన సొమ్ము ఎవడో వచ్చి దౌర్జన్యంగా లాగేసుకొని వెళ్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను సార్? ఆకలి, అవసరం మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి. ఎవరినైనా ఎదిరించగల శక్తిని, ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు బాగానే ఎదిరించావు, కానీ వాడు అంత తేలిగ్గా వదిలేవాడు కాదు. రేపు మళ్ళీ వస్తాడు, ఇంకో 10 మందిని ఎంటేసుకొని వస్తాడు. ఇంత జరిగాక వాడు రాడు. ఒకవేళ వస్తే తిరిగి వెళ్ళడు.